ఒక డాన్సర్కి పేమెంట్ ఎంత ఇస్తారు? సో బయట రకరకాల కామెంట్స్ కూడా చేస్తుంటారు డాన్సర్స్. ఇప్పుడు మేము పైన డాన్స్ వేస్తూ ఉంటాం, కింద నుంచి వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్నే అంటారు, కావాలని టచ్ చేస్తూ ఉంటారు. నాన్నకి మీడియా పరంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నాకైతే డాడీకి ఏం చెప్పాలని లేదు. అంటే చిన్నప్పటి నుంచి మమ్మీయే డాడీ. ఇప్పుడు డాడీ రావాలి ఉండాలి అని ఆలోచన కూడా నాకు లేదన్న. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. మనతో ఉన్నారు శ్రీదేవి డ్రామా కంపెనీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్ను. మరి చిన్నును ఈరోజు పలకరిద్దాం. హాయ్ చిన్ను. హాయ్. అందరికీ నెల్లూరులో అందరికీ చిన్నుగా పరిచయం కదా. అసలు నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? స్ఫూర్తిక. అంటే అందరికీ స్ఫూర్తినిస్తావా? ఎట్లా మీనింగ్ ఏమైనా ఉందా దానికి? అమ్మవాళ్ళు చెప్పలేదా? అడగలేదా నువ్వు? ఓకే. సో స్ఫూర్తిక మనతో ఉన్నారు. స్ఫూర్తికతో మాట్లాడదాం. స్ఫూర్తిక ఏం చదువుకున్నారు, అలాగే ఈ డ్యాన్స్ మీద తనకి ఇంట్రెస్ట్ ఎలా కలిగింది తెలుసుకుందాం. స్ఫూర్తిక అందరికీ తెలుసు చిన్నుగా. అసలు నీ గురించి తీసుకుంటే ఏం చదువుకున్నావు, అసలు డ్యాన్స్ చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇప్పుడు చదువుకోవట్లేదు. ఓకే. ఏం చదువుకున్నావు? 9th వరకు చదువుకున్నావు. 9thలో ఆపేసాను. 10thలో చదువుకున్నా అంటే స్కూల్లో ఒప్పుకోలేదన్నమాట. అంటే ప్రోగ్రామ్స్కి వెళ్తాను కదా, ప్రోగ్రామ్స్ స్టడీ రెండు అవ్వదు, ఏదైనా ఒకటే ఉండాలి అని. అంటే ఆ టైంలో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం వల్ల డాన్సే ఇంకా స్టడీ ఆపేసి. డాన్స్ మీద మామూలుగా కొన్ని స్కూల్స్ అయితే ప్రోత్సహిస్తాయి కదా, వాళ్ళు వెన్నంటి ఉంటారు కూడా. అటువంటి స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. మా స్కూల్ కూడా సపోర్ట్. అంటే నేను ఎక్కువ లీవ్స్ పెట్టినా కూడా ఏమనేవాళ్ళు కాదు, కానీ 10thలో మాత్రం ఒప్పుకోలేదు. సో 9th వరకు చదువుకున్నావు, అవకాశం ఉంటే చదువుకుంటావు, అంతేగా? ఓకే, రైట్. అయితే డ్యాన్స్ ఈరోజు ఈ డ్యాన్స్తోనే ఫేమస్ అయ్యావు అందరికీ. సో డ్యాన్స్ నేర్చుకోవాలి అని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? ఫస్ట్ మా అక్క తనకి 2.5 years అప్పుడు డ్యాన్స్ నేర్చుకొని ఈవెంట్స్ చేసేది, ఇంకా టీవీ షోస్ కూడా చేసేది చిన్నప్పుడు. ఇంకా అప్పుడు నేను కింద కూర్చొని చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఇంకొకసారి రింగ సాంగ్, నా ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్కి నార్మల్గా వేస్తే మా మమ్మీకి నచ్చి ముచ్చటగా నేర్పించింది. ఎన్ని ఏళ్ళ వయసు, ఎంత ఏజ్లో? 3 years టైంలో. ఓకే. ఇంకా అప్పటి నుంచి ఇదే అయిపోయింది డాన్స్ ప్రపంచం అయిపోయింది. ఒక మన పఠాన్ బ్రదర్స్ లాగా మీరు కూడా క్రికెట్లో పఠాన్ బ్రదర్స్ లాగా దీంట్లో సిస్టర్స్ ఇద్దరు వెళ్ళి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తారా, లేకపోతే ఎట్లా? ఇద్దరం చేస్తాం, సపరేట్గా కూడా చేస్తారు. ఇప్పటి వరకు ఎన్ని షోస్ ఇచ్చుంటావు? గుర్తులేదు కానీ చాలానే చేశాను. అంటే నాకు 3 years అప్పటి నుంచి 100, 200, 300, 400, 500 ఎన్ని? అంటే ఇప్పుడు మంత్కి ఖచ్చితంగా 20 ఖచ్చితంగా ఉంటాయి. మంత్లీ 20 ఈవెంట్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఎవ్రీ మంత్ బాగా సంపాదిస్తావు అయితే. ఎట్లా ఇస్తారమ్మా ఇప్పుడు పేమెంట్స్? ఎలా ఉంటాయి వీళ్ళకి? డాన్స్ చేస్తారు కదా, ట్రూప్ తో వెళ్తారా లేకపోతే ఇండివిజువల్? మాకు ట్రూప్ అనేది 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. ఇంతకు ముందు నేను అక్క సపరేట్ గా వెళ్తుంది, నేను కలిసి వెళ్ళేవాళ్ళం. ట్రూప్ అనేది మీరు వేరే బ్యాచ్ తో వెళ్ళేవారు అంతేనా? అంటే ఒక ఈవెంట్ కి వేరు డాన్సర్స్ వస్తారు, ట్రూప్ గా ఏముండదు. సో అక్కడ మీకు ఇండివిజువల్ ఇండివిజువల్ ఉంటాయి అంతేనా? ఎవరికి వాళ్ళకి ఇస్తారు. ఎట్లా ఉంటాయి? ఒక డాన్సర్ కి పేమెంట్ ఎంత ఇస్తారు? అంటే ఇంతవరకు నాకు తెలియదు. అంటే మా పేమెంట్, మా ఈవెంట్స్ A to Z అన్నీ మమ్మీ ఈవెంట్ మాట్లాడతారు, మేము ఈవెంట్కి వెళ్ళి. జనరల్ గా ఎంత ఉంటుంది మామూలుగా? అంటే యాంకర్ కి ఒక అమౌంట్, డాన్సర్ కి ఒక అమౌంట్. మీరు యాంకరింగ్ కూడా చేస్తారా? నేను యాంకరింగ్ చేయను. అక్క 1 year బ్యాక్ నుంచి యాంకరింగ్ చేస్తాను. అక్క చేస్తారు యాంకరింగ్. మామూలుగా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా. సో స్టార్టింగ్ నీ పేమెంట్ గుర్తుందా? ఉంటే ఎంత తీసుకున్నావు? స్టార్టింగ్ నా పేమెంట్ 500 తీసుకున్నావు సింగిల్గా డ్యాన్స్ చేసినప్పుడు, అంతేనా? ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు
అంటే కష్టపడి సంపాదించింది కదా అది. అంటే మమ్మీ తీసుకునే వాళ్ళ మొత్తం. అంటే నాకు అసలు పేమెంట్ అవన్నీ తెలీదు. అంతా మమ్మీ. అమౌంట్ ఏం చేశారో కూడా తెలియదు. అంటే అమౌంట్ ఏం చేశారంటే మాకు చాలా అప్పులు ఉన్నాయన్నమాట. అంటే నేను, అమ్మ, అక్క, మాకు డాడీ లేరు, డాడీ మాతో ఉండరు. మరి మా ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, ఇంకా మేము డ్యాన్స్కి వేసుకునే దాని కాస్ట్యూమ్స్, మేకప్ కిట్ అంతా ఇంకా ఆ వచ్చే డ్యాన్స్ మనీతోనే చూసుకోవాలి. సో చాలా కష్టాలు ఉన్నాయన్నమాట. కనిపించే నవ్వు వెనక కనపడని కష్టాలు, అంతేనా? ఏమైందన్నా, ఎందుకు డాడీ సపరేట్ ఉన్నారు? డాడీ ఉండేవాళ్ళు, మమ్మీ, అక్క, డాడీ ఈవెంట్స్కి వెళ్ళేవాళ్ళు. ఇంకా నేను పుట్టినాక ఒక 1 year లోపలే అనుకుంటా మమ్మీ డాడీ సపరేట్ అయిపోయారు. ఈ డాడీ కూడా డాన్సరా లేకపోతే ఎట్లా? డాడీ డాన్సర్. ఏం చేస్తారు డాడీ? ఐడియా లేదు నాకు కరెక్ట్గా. అంటే సీసాలు క్లీన్ చేస్తారు, అది ఉన్నిందనమాట వాళ్ళకి. ఓకే, ఫ్యాక్టరీ లాంటిది. ఓకే, ఇండస్ట్రీ ఉంది. అది చేసేవాళ్ళు. ఇప్పుడు చూడలేదు డాడీని చూసి? ఇప్పుడు మాట్లాడతారు, ఎప్పుడైనా ఒకసారి కాల్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతారా? మాట్లాడతారు. ఏం చెప్తావు నాన్నతో? నేను ఎక్కువ మాట్లాడను, అక్కకి డాడీ అంటే ఇష్టం. అక్క బాగా మాట్లాడుతుంది, నేను తక్కువే. ఎందుకు నీకెందుకు డాడీ అంటే? నేను అసలు పెరగలేదు డాడీతో. డాడీ అంటే నేను ఎక్కువ బాగా, అంటే నేను వేరే వాళ్ళ దగ్గర పెరిగాను చిన్నప్పుడు. ఇంకా ఇటు పక్క అయితే నాకు మమ్మీయే, డాడీ అయినా ఏదైనా మమ్మీ. డాడీ అసలు నేను డాడీ అనేది తెలియదు కదా ఇక్కడ డాడీ. నేను చిన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర పెరిగా. వెళ్తుంటావా ఎప్పుడన్నా? డాడీ పిలిచినప్పుడు వెళ్తుంటావా? కలుస్తుంటారా డైరెక్ట్గా ఫోన్లోనేనా? కలవటం అనేది ఏం లేదు. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు డాడీని చూడలేదు? చూసాను. చూసావా? ఎన్నిసార్లు? ఇప్పటికీ చూస్తాం అప్పుడప్పుడు. అంటే కలవటం అంటే దానికోసం అంటే మమ్మల్ని కలవాలి అని దానికి రాడు. ఏదైనా పని ఉంది అటు టౌన్లోకి వస్తున్నాడంటే అప్పుడు దారిలో కనిపించటం. ఫోన్ అయితే మాట్లాడతాం అప్పుడప్పుడు. నాన్నకి మీడియా పరంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మా డాడీ ఇప్పుడున్న పరిస్థితులు నువ్వేమో సక్సెస్ అయిపోయావు, జీవితం ఎప్పుడైతే హ్యాపీగా, అక్క కూడా సక్సెస్లో ఉంది కదా, సో హ్యాపీగా అమ్మతో లీడ్ చేయొచ్చు లైఫ్. నాకైతే డాడీకి ఏం చెప్పాలని లేదు. అంటే చిన్నప్పటి నుంచి మమ్మీయే డాడీ. ఇప్పుడు డాడీ రావాలి, ఉండాలి అని ఆలోచన కూడా నాకు లేదన్న. అంటే అసలు నాకు డాడీ అనేది తెలీదు, డాడీ లవ్ అవన్నీ నాకు అంత తెలియదు కాబట్టి. బాగా మిస్ అయ్యావు, నీ కళ్ళలో కనిపిస్తుంది అది. నాకు మమ్మీ ఉంటే మమ్మీ చాలు. రైట్, మమ్మీ ప్రేమ అలాగే కొనసాగాలి నీతో హ్యాపీగా. నీ ఈవెంట్స్ కూడా, ఎందుకంటే ఈరోజు అయితే సక్సెస్ని అచీవ్ చేశాను, అంతే కదా. ఇప్పుడు అందరికీ తెలిసిపోయావు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి. ఓన్ ట్రూప్ కూడా పెట్టేవాడుగా, పెట్టావా? నీ పేరు మీదే. అంటే శ్రీదేవికి వెళ్ళక ముందు చిన్ను కళ్యాణి టీం అనేవాళ్ళు. శ్రీదేవికి వెళ్ళాక అక్కడ నేమ్ వచ్చింది అనమాట. చిన్ను కళ్యాణి అంటే అక్క పేరు కళ్యాణి, నా పేరు స్ఫూర్తిగా, అందరు చిన్ను అంటారు. అక్కడికి వెళ్ళినాక స్ప్రింగ్ సిస్టర్స్ ఆ నేమ్ వచ్చింది. అప్పటి నుంచి స్ప్రింగ్ సిస్టర్స్ టీం ఇద్దరిని కలిపి. ఇప్పుడు ట్రూప్ నేమ్ అంటారు, చిన్ను ట్రూప్ అంటారా కళ్యాణి సిస్టర్స్? ఓకే, సరే, వెరీ గుడ్, చాలా బాగుంది. డ్యాన్స్లు ఈవెంట్స్ బయట వేస్తూ ఉంటారు కదా, సో బయట రకరకాల కామెంట్స్ కూడా చేస్తుంటారు డాన్సర్స్ని. చూసావా ఎప్పుడన్నా, విన్నావా అటువంటి? ఒక్కసారి మేము స్టేజ్ ఎక్కి చేస్తే కింద, అంటే మాకు ఇప్పుడు మేము పైన డాన్స్ వేస్తూ ఉంటాం, కింద నుంచి వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్నే అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి, రాకేష్ మాస్టరు ఇంతకుముందు ఒక షోలో చెప్పారు, అబ్బాయిలు అమ్మాయిలు డ్యాన్స్లు వేసేటప్పుడు కొంతమంది కావాలని డిఫరెంట్గా చేయిస్తారు డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు కూడా అని ఒక స్టేజ్ షోలోనే చెప్పారు ఆయన, రాకేష్ మాస్టర్, తెలుసు కదా. సో అటువంటి ఏమైనా జరుగుతాయా? కావాలని టచ్ చేస్తూ ఉంటారు అని చెప్పాడు స్టేజ్ షోలో, అందుకే నాకు ఇష్టం లేదు ఆ షో చేయడానికి, అందుకే బయటకు వచ్చాను. నాకు తెలుసు, అంటే నాకైతే ఎప్పుడు అలా జరగలేదు. ఓకే, అంటే నేను చిన్నప్పటి నుంచి, నాకు త్రీ ఇయర్స్ అప్పుడంటే నేను చిన్నదాన్ని కదా, అప్పటి నుంచి అందరు నన్ను ఎత్తుకొని పెంచిన వాళ్ళే. సో అందరూ అన్నయ్యలు మన వాళ్ళే ఉంటారు కాబట్టి అసలు ఎక్కడ కూడా ఫియరే లేదు, మన బ్యాచ్తో వెళ్ళిపోతావు, అంతేనా? బాహుబలి బ్యాచ్ లాగా నీకు చిన్న బ్యాచా, అంతేనా? స్టేజ్ షోలు తీసుకుంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఫియర్ అనిపించిందా ఫస్ట్ సారి స్టేజ్ ఎక్కినప్పుడు నీకు? అసలు ఇప్పుడైతే అసలు ఏం గుర్తులేదు.
అంటే అప్పుడు చిన్నదాన్ని కదా, చాలా చిన్నదానివి. ఏం గుర్తులేదు. ఇప్పుడైతే అసలు ఏ భయం ఉండేది అంటే కొన్ని ఏ పాటకి డాన్స్ చేసేవదన్నా గుర్తుందా? ఫస్ట్ అయితే రింగ రింగ సాంగ్, తర్వాత సాంగ్ గుర్తులేదు. కానీ నాకు చిన్నప్పుడు మంచి ఫేమ్ వచ్చింది గంపనెత్తి నెట్టుకొని. ఆ సాంగ్ అయ్యేతలకి గంప నిండా టిప్పులు వచ్చేసాయి అనమాట. అబ్బా, నేను గంప పెట్టుకొని డాన్స్ చేసేదాన్ని. ఇంకా సాంగ్ అయ్యేతలకి గంప నిండా టిప్పులు వచ్చేసేది. ఆ సాంగ్కి మంచి నేమ్ ఉంది. ఇంక తర్వాత ఎగ్ దో తిన్ సాంగ్ అని హిందీ సాంగ్, అది ఎగ్ దో తిన్ అదే కదా, చాలా బాగుంటుంది పాట. అది మధురిలా చేయగలవా నువ్వు? అంత చేయలేవు, అంత మా ఫేవరెట్ హీరోయిన్ కదా మాధురి, కొంచెం చేస్తావు. దీనికి కూడా టిప్స్ బాగానే వచ్చుంటాయి అయితే. వచ్చాయా? ఇంకేమేమి పాటలకి మంచి ఇది వచ్చాయి? ప్రముఖుల నుంచి ఏమన్నా తీసుకున్నావు? ప్రముఖులు ఎవరన్నా అప్రిషియేట్ చేయడం కానీ, ప్రముఖుల నుంచి అవార్డులు తీసుకోవడం కానీ? అవార్డ్స్ అంటే మొన్న నెల్లూరులో కళాంజలి అవార్డు వచ్చింది. ఇంకా తర్వాత చాలానే వచ్చాయి అవార్డ్స్. నాకన్నా మా అక్కకి ఎక్కువ వచ్చాయి. అంటే అక్క చిన్నప్పుడు టీవీ షోస్ కానీ వంట ఛానల్ ఉంది కదా, దాంట్లో డాన్స్ షోకి వెళ్తే అక్కడ విన్నర్ అయింది. ఇంకా కొన్ని తనకి గోల్డ్ మెడల్స్ వచ్చాయి డాన్స్లోనే. నాకు తక్కువే, అక్కకి ఎక్కువ. ఇద్దరు స్టేజ్ మీద ఎక్కారు, జీన్స్ సినిమాలో పాట పెట్టారు అనుకో, ఇద్దరు ఎవరు బాగా చేస్తారు? ఫ్రాంక్గా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఫ్రాంక్గా చెప్పాలి. నేను అక్కలోనా? నువ్వు అక్క వెళ్ళారు స్టేజ్ మీదకి, జీన్స్ పాట వేస్తున్నారు, ఐశ్వర్య డబల్ క్యారెక్టర్ ఉంది కదా, సో ఇద్దరు ఒకే డ్రెస్లో ఎక్కి ఉన్నారు స్టేజ్. ఒకప్పుడు అయితే అక్కే, ఇప్పుడైతే నేను. అంటే ఇప్పుడు అక్క వింటున్నావా? అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. అంటే ఒకప్పుడు కంటే ఇప్పుడు అక్కడ చాలా వీక్ అయింది అనమాట డాన్స్ లో. ఎందుకని తెలీదు, అంటే తనకి కొంచెం తన మైండ్ వేరు. అంటే డాన్స్ మీద అక్క ఫోకస్ చేయట్లేదా, లేకపోతే ఏమైనా కారణాలు? అక్కకి డాన్స్ అంటే ఇంట్రెస్టే, కొన్ని తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఏంటి అక్కకి అంత ప్రాబ్లం నీకు తెలియకుండా? అంటే నాకు కొన్ని చెప్పదనమాట. కొన్ని మీ ఇద్దరం బాగా ఉంటాం కానీ కొన్ని చెప్పే అంత ఉండదు. రిజర్వ్డ్ ఉంటుంది అక్క, ఎవరితో ఎక్కువ మాట్లాడరు, తన గురించి తను అంతే బాధపడుతూ ఉంటారా? సో అక్క కంటే నువ్వే డాన్స్ బాగా చేస్తావు, ఇదైతే చెప్పేసావు సభాముఖంగా. అంతే. అక్క వింటున్నావా? కళ్యాణ్ అక్క ఎక్కడున్నావు? వింటున్నావా? సో గుర్తు పెట్టుకో, నీకంటే చిన్ను బాగా చేస్తుందంట, మనం ఏం చేయలేము, అంతేగా? సరేలే, గురువుగా అక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అక్కని చూసే నేర్చుకున్నావు కదా, ఏకలవ్య శిష్యురాలు నువ్వు అక్కకి, అవునా? అక్కని చూసే అంటే కానీ అసలు అక్క చిన్నప్పుడు డాన్స్ ఎలా వేసేది కూడా గుర్తులేదు. ఇప్పుడు గుర్తులేదా? సో గురువుగా కూడా నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అక్క. అంటే అక్కని చూసని కాదు కానీ మా మమ్మీ ఇంట్రెస్ట్ అంతా, మా ఇద్దరికి మేము ఎదగాలి అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ కంటే మా మమ్మీ ఉన్న దానివల్లే మేము ఇంతవరకు. సరే, ఇప్పుడు డ్యాన్స్ ఒకరిని చూసి నేర్చుకోవాలి కదా, డ్యాన్స్ అంటే మనకు రాదు కదా, పాటలు వస్తున్నాయి టీవీలో పెట్టుకొని చూస్తుంటారు, ఇలాగే కదా నేర్చుకుంటారు డ్యాన్స్. ఎలా నేర్చుకుంటారు మీరు? ఎలా నేర్చుకుంటారు? నేనైతే ఫస్ట్ రాజు సార్ అని నెల్లూరులో రాజు సార్ ఉన్నారు, ఆయన ఇన్స్టిట్యూట్లో హజరత్ అని మంచి డాన్సర్ అనమాట. ఆయన అయితే పచ్చి కోడిని తినేసేవాళ్ళు. ఒక సాంగ్లో పచ్చి కోడిని అలాగే కొరుక్కొని తినేసేవాడు డాన్స్ చేస్తూ. ఏం పేరు? హజరత్. హజరత్ అని ఉన్నారా ఇప్పుడు నెల్లూరులో? ఉన్నారు కానీ ఈవెంట్స్ ఇప్పుడు చేయట్లేదు. అంటే ఆ షో అట్లానా, కోడి బొచ్చుతో సహా తినేస్తారా ఏంటి? కోడి అది బతికే ఉంటది, అంతే ఇట్లా తినేస్తారు. ఓయమ్మా, డాన్స్ మీద ఉన్న పిచ్చి ఇన్స్పిరేషన్ అవునా? నా ఇన్స్పిరేషన్ అంటే మా అక్కే. అంటే అక్కని చూడటం వల్లే అక్క చేసినప్పుడు కింద కూర్చొని చూసేదాన్ని. తర్వాత ఇంకా మమ్మీ ఒకసారి స్టేజ్ ఎక్కి రింగ రింగ సాంగ్ పెడితే వేసాను. మళ్ళీ అక్కకి నువ్వు బిస్కెట్ వేస్తున్నావు? బిస్కెట్ అని కాదు, నాకు అర్థమైపోయింది. మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మా అక్క ఈ షో చూస్తే ఏముంటుందో అని స్లోగా, అంతేనా? కాదా? కాదు. సరే, ముందే చెప్పాలి, షో ముందే చెప్పాను అక్క ద్వారా నేర్చుకున్నాను. ఇంకెవరున్నారు మాస్టర్స్? కరీముల్లా మాస్టర్. మామూలుగా ఒక పాట నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనం నేర్చుకోవడానికి? అంటే కొన్ని సాంగ్స్ 1 డే లేకపోతే కొన్ని సాంగ్స్ 2 days
3 days. అంటే సాంగ్ని బట్టి ఆ స్టెప్పులు బట్టి ప్రాపర్టీస్ ఉండడం బట్టి. అంటే ప్రాక్టీస్ తీసుకుంటే ఎంతసేపు చేస్తారు ఒక రోజులో ఒక పాటకి ప్రాక్టీస్ ఎంతసేపు చేస్తారు? ఒక 2 hours 3 hours 3 hours చేస్తారు. అందరూ ఈక్వల్గా చేయాలి కదా, టైమింగ్ ఉంటుందా? అంటే ఒక్కొక్క టైమింగ్ మారుతూ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మా టీం ఉంది, మా టీంలో ఒక్కరికి స్టెప్ రాపోయినా అది వచ్చే వరకు అందరం చేస్తూనే ఉంటాం. వేసిన స్టెప్పుల్లో వేసిన పాటల్లో మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఏదైనా అనిపించిందా? అంటే మామూలుగా డ్యాన్స్ అంటేనే డిఫికల్ట్, ఎందుకంటే కొన్ని స్టెప్స్ రావు. ప్రభుదేవ మాస్టర్ వేసిన డ్యాన్స్లో డిఫికల్ట్గా ఉంటుందా? లారెన్స్ మాస్టర్ డ్యాన్స్ డిఫికల్ట్గా ఉంటుందా? జానీ మాస్టర్ డ్యాన్స్ డిఫికల్ట్గా ఉంటుందా? అంటే స్టెప్స్ ఉంటాయి కదా వేసేటప్పుడు, ఏ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు కానీ లేదంటే మనం డ్యాన్స్ చేసేటప్పుడు కానీ డిఫికల్ట్గా ఉంటుంది? నా కంపోజింగ్ అయితే నేను జానీ మాస్టర్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను. నా కంపోజింగ్ అయితే కర్ముల మాస్టర్ కదా. అలా కాదు, ఇప్పుడు సినిమాలు ఉంటాయి కదా, సినిమాలో మన ప్రభుదేవ మాస్టరు ప్రేమికుడుకు స్టెప్స్ నేర్పించారు. అట్లా తీసుకుంటే జానీ మాస్టరు కొన్ని సినిమాల్లో స్టెప్స్ నేర్పించారు. సో వీళ్ళ పాటలు మనం వేసేటప్పుడు ఎవరి పాటలు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది? జానీ మాస్టర్. జానీ మాస్టర్నా? ప్రభుదేవ మాస్టరు ఈజీయా? ప్రభుదేవ మాస్టర్ కూడా కష్టమే, కానీ నాకు జానీ మాస్టర్. జానీ మాస్టర్ అంటే ఇష్టం. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. ఈ అమ్మాయి అయితే భలే డిఫరెంట్గా కరెక్ట్గా ఒక గీత గీసుకొని వెళ్తున్నట్టుంది కదా. చూడవాలి చెప్పు, నిజం చెప్పి. జానీ మాస్టర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్ అంటే. ప్రభుదేవ మాస్టర్ కష్టం కదా. కష్టమే. లారెన్స్ మాస్టర్? లారెన్స్ మాస్టర్ కూడా ఇష్టం. ఆయన అయితే నాకు ఇంకా చాలా ఇష్టం అనమాట. ఆయన్ని నేను కలవాలని ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా అంటే ఆయన హెల్పింగ్ నేచర్ మెయిన్ నాకు చాలా ఇష్టం. నేను సరదాగా అడుగుతున్నాలే తల్లి, చెప్పండి. ఇప్పుడు ఎవరిని లారెన్స్ మాస్టర్ని కలవాలంటావు? అంటే లారెన్స్ మాస్టర్ ఇంకా ఇలా ఫీల్డ్లో కొందరు ఉన్నారు కదా హెల్పింగ్ నేచర్లో, వాళ్ళంటే నాకు చాలా, అసలు లారెన్స్ మాస్టర్ అంటే మెయిన్ నాకు చాలా ఇష్టం. ఆయనకి హెల్పింగ్ నేచర్ ఉందని లారెన్స్ మాస్టర్కి. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ ముందు కలిసావా? చిన్నప్పుడు చాలా కలిసారు. రీసెంట్గా అయితే నెల్లూరే, కానీ ఎక్కువ నెల్లూరులో రారు కదా, అక్కడ హైదరాబాద్లో అక్కడ ఉంటారు. సో చాలా విషయాలు చెప్పావు. అయితే నీ గురించి అమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీ అమ్మని అడిగి తెలుసుకోవాలి. హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ చిన్ను విరుద్ధమ్మా. చిన్ను వాళ్ళ మదర్ చైతన్య, అలాగే వాళ్ళ సిస్టర్ కళ్యాణి ఇందాక చెప్పారు కదా, నాకంటే డ్యాన్స్ బాగా చేయలేరు అక్క అని. సో పిలిపించేసాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో సినిమా. అమ్మ, అసలు వీళ్ళిద్దరిలో ఎవరు డ్యాన్స్ బాగా చేస్తారు? చిన్నుయేనా? వాళ్ళ అక్కని చూసి నేర్చుకున్నారన్నారు. అంటే చిన్నప్పుడు ఆ మూమెంట్లో ఎవ్వరు లేరు, అమ్మాయి ఒక్కటి ఇంకో పాప ఉండేది నెల్లూరులో. అప్పుడు ఎవరు డాన్సర్స్ అసలు లేరు, చిన్న పిల్లలుగా లేరు. అందుకని ఆ అమ్మాయి ఆ మూమెంట్లో బాగా చేసేదన్నమాట. తర్వాత డల్ అయిపోయింది. ఎందుకని? ఏంటి? సిగ్గు ఎక్కువ ఆమెకి. ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అసలు సిగ్గు ఉండకూడదు, కనుక అమ్మాయికి సిగ్గు ఎక్కువ. డ్యాన్స్ అంటే మీరు చెప్పారు కదా, అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి స్టేజ్ షోస్ చేసేటప్పుడు. సో అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేశారా పిల్లలతో? అంటే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి నెల్లూరులో మొత్తం ఈవెంట్స్ వాళ్ళందరికీ డాన్సర్లు అందరికీ బాగా ఇష్టము. ఎప్పుడు ఏమీ చేయలేదు ఫేస్. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది? బాగా చూసుకుంటారు. మేమంటే అందరికి ఇష్టం, గౌరవంగా చూసుకుంటారు చాలా బాగా. పెద్దోళ్ళ కాడి నుంచి చిన్నోళ్ళు, మేము ముగ్గురం కూడా అలాగే వాళ్ళకి అందరికి విలువిస్తాం. ఓకే, ఫస్ట్ టైం తను షోకి వెళ్తుంది కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అమ్మాయి చేయాలని చేయలేదు, నేనే ఎక్కించాను ఇష్టంగా. అప్పుడు మామూలుగా కంటిన్యూగా చేద్దాం అనుకున్నాం, కానీ అమ్మాయికి చిన్నది కదా, ఈ అమ్మాయిని బాగా దించేసాను, బాధగా ఎక్కువ ఉండేది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల అమ్మాయిని కూడా దించాల్సి వచ్చింది. ఎందుకమ్మా? ఎందుకు? ఇంట్లో పరిస్థితుల వల్ల, ఇంట్లో ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్. తను చదువు కూడా మధ్యలో ఆపేస్తుందని చెప్తుంది. ఇద్దరు ఆపేశారు. అమ్మాయి నైన్త్లోనే. ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే క్లాస్ కదా ఇద్దరు? కాదండి, ప్రగతి మహావిద్యాలయంలో చదివింది ఈ అమ్మాయి, ఎయిమ్స్ స్కూల్లో, బీవీ నగర్. ఇద్దరు ఒకే స్కూలే, కానీ ఈ అమ్మాయి ప్రగతి వరకు చదివింది. తను కష్టపడి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఇన్ని రోజులు నా బిడ్డలతో నేను పడ్డ శ్రమ కష్టం అంతా మర్చిపోయి. హ్యాపీగానే ఉంది, కానీ మిగతా వాళ్ళు కూడా బాగా అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అమ్మాయి ఒక్కటే చేసింది కదా కష్టంగా, మిగతా వాళ్ళ సిస్టరు
సపోర్ట్ చేస్తుంటే ఇంకా బాగా మంచి నేమ్ వచ్చి ఉండేది అనిపించింది. మిగతా వాళ్ళు సపోర్ట్ చేయలేదంటారా? అంటే వాళ్ళ పక్కన వాళ్ళ సిస్టర్ అమ్మాయికి సపోర్ట్ చేయలేదు మెయిన్ డాన్స్లో. వీళ్ళ కళ్యాణి కొద్దిగా ఇంకా బాగా అమ్మాయిలాగా సపోర్ట్ చేస్తుంటే బాగుండేది అంటుంది. ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది. అంటే ట్రూప్ని పిలవాలంటే అందరు కష్టపడాలి కదా. ఇప్పుడు సింగిల్గానే వెళ్తుంది అమ్మాయి, ఇంకా ట్రూప్ని ఎవరు. తను మంచి డాన్సర్ కదా. డాన్సర్ అండి, అమ్మాయి కొద్దిగా సిగ్గు వల్ల చేయలేకపోతుంది. అందరికంటే సీనియర్ కూడా అమ్మాయి. అమ్మాయి సీనియర్. అదే అవార్డ్స్ కూడా అక్కకే ఎక్కువ ఉన్నాయి కదా, కళ్యాణి గారికి ఎక్కువ ఉన్నాయి. అమ్మాయిదే నాకు బాధ ఎక్కువ. అప్పుడు దాకా మొన్నటి దాకా మనీ ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఈ అమ్మాయిది ఒక్క దిగులు ఎక్కువ. యాంకర్ గా కూడా చేశారని చెప్పారు కదా. చేస్తుంది అంటే ఇంకా బాగా చెయ్యాల, కష్టపడాలంటారు. వాళ్ళ చెల్లికి బాగా సపోర్ట్ చేయాల. అది డాన్సర్ గా స్టేజ్. ఓకే, ఎంతమంది వెళ్తారు వీళ్ళందరూ కూడా? గ్రూప్ అంటే 4 వెళ్తారు. 4 అమ్మాయిలు. ఇక్కడ వాళ్ళేనా వీళ్ళు ఫ్రెండ్స్? అందరు కలిసి ఒకేసారి ప్రాక్టీస్ చేసి వెళ్తూ ఉంటారు. ప్రాక్టీస్ ఏముండదు, అందరితో పాటు వేసేస్తారు. అంటే ఏదో ఒక పాట 2 పాటలు కావాలంటే కరీముల్లా మాస్టర్ నేర్పిస్తారు. కరీముల్లా మాస్టర్ నేర్పిస్తారు. ఇంకా ఏం చెప్తారు చిన్ను గురించి మీరు చెప్పాల్సి వస్తే? చిన్ను కష్టాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, నాలాగే. ఇంట్లో ఫ్యామిలీ ఎక్కువ గురించి ఎక్కువ బాధపడుతుంది. మీరు వాళ్ళకి హైప్ క్రియేట్ చేస్తున్నట్టున్నారు. మేము హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. మొన్నే శ్రీదేవి డ్రామా కంపెనీ చేసి వచ్చింది అమ్మాయి. అంటే ఒక్క షో చేస్తే అంత ట్రెండ్ వస్తుందా సార్? మీరు బిజీ చేసేస్తున్నారు సార్. మన ఛానల్ కి కొంచెం వాళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళు పిలుచుకున్నారు అమ్మాయిని. వాళ్ళ ఛానల్ కోసం పిలుచుకున్నారా ఈ అమ్మాయిని? శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఏంటంటే, ఎవరు సోషల్ మీడియాలో కొంచెం ట్రెండ్ లో ఉన్నారో వాళ్ళకు ఒక అవకాశం ఇస్తూ వాళ్ళకి కొంచెం సపోర్ట్ గా ఉంటారు.